హైదరాబాద్ పో ఇంత ఉండోళ్ళే పిలుసా అవునా తమ్ముడు నలుగురు పిల్లవాళ్ళు అన్నాను కమాన్ మరి ఇలా డ్యాన్స్ మాడాకే జోకర్ని మీకు డ్యాన్స్ కలుస్తాను పరిదమ్మా మీకేం కాదు ఉండు జోకర్ ఉండు మీకు ఏం ఆడాలా మీకు ఏం చేయడు జోకర్ ఇక్కడ డ్యాన్స్ చేయడానికి అంతే జోకర్ డీజే వస్తుంది మీ ఊళ్ళో డ్యాన్స్ చేయరా అట్లా కామెడీ అంతే దాని తమ్ముడు ఎవరు వస్తారు వాడు తమ్ముడు పులి ఊర్లో కమాన్ తమ్ముడు ఫస్ట్ ఎవరు రావాలా ಬರತ್ತ ಮೇನ್ ಮಾಡಲ್ ಬರ್ರಿ ಜೋಕರ್ ಕಾಮಿಡಿಗೆ ಬರೀತಮ್ಮ ನೀನೇ ಊರ್ನಾಗ ಟೈಗರ್ ಬಾ ಹಂಗಿರ್ಬೇಕು ತಮ್ಮ ಟೈಗರ್ ಒಂದು ಹುಡುಗ ಬಂದ ನಿನ್ನ ಹುಡುಗ ಇನ್ನೋ ಪಿಲ್ಲೋಡು ನೀನು ಬೇಡಮ್ಮ ಹೋಗ ಮತ್ತೆ ಬಾ ನೀನು ಕೂತ್ಕೋ ఓకే రారా తమ్ముడు తమ్ముడు ఏం చేయాలి ఎట్లేదా ఊరికే ఉండు దారా తమ్ముడు బందానే ఓకే అరే బాబు అన్న నేను కొద్దిగా పర్సనల్ మాట్లాడుకుంటాను తమ్ముళ్ళతోటి పర్సనల్ మాట్లాడతావా నువ్వు డీజల్ కడుకో అవునా తమ్ముడు జోకర్ ఎలా చెప్తే అలా వినాలి ఓకేనా ఓకే వెళ్ళండి జోకర్తో మాట్లాడండి ఓకే పర్సనల్ మాట్లాడండి అక్క చూడమ్మా రేపు లాస్ట్ రోజు ఇక్కడ కార్యక్రమాలు మర్చిపోతండి మా కష్టంతో కట్టుగా ప్రతి ఒక్కరు సాయం చేయాలి రేపు నైట్ ఇక్కడ అదేవిధంగా ఇంటింటి ఆడబిడ్డలమ్మా బియ్యం సాయం చేసే వాళ్ళకు వీర బ్రహ్మంగారు మఠానికి ఒక అన్నదాన కార్యక్రమం కోసం ఎందుకంటే మీరు ఇచ్చే బియ్యము మేము కూడా ఒక 6 నెలలకు ఒక దప్ప కానీ ఒక సంవత్సరానికి ఒక దప్ప కానీ ఒక వీర బ్రహ్మంగారు మఠానికి వెళ్తుంటాం మనం మే నెలలో 15వ తారీఖు అక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి ఒక వీర బ్రహ్మంగారు మఠానికి అక్కడ వచ్చిన భక్తాదులు ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు అనాథులు ఉంటారు అక్కడ ఒక అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి మీకు ఇంటింటి తరపున ప్రతి ఒక్క ఇంటింటి ఆడబిడ్డలు ఒక బియ్యం సాయం చేయాలి అక్కగారు ఏం బాబు మాట్లాడినావా తమ్ముడు ఈ పక్క వచ్చేయండి అంతా ఈ పక్క దాన్ని ఈ పక్క దాన్ని కమన్ త్వరగా రావాలా ఫస్ట్ ఏడు తమ్ముడా ఏం పేరు పేరా అట్లా ఉండాల పేచ ఏం పేరు పెళ్ళయిందా ఈ ఊర్లో ఈ తమ్ముడికి ఒకటికైనా పీచులు ఉండేది మీకు లేవా సార్ రాండి ఒకరన్నా వచ్చినారు మీరు తమ్ముళ్ళు పెళ్ళయిందా అయిందా పిల్లలు ఎంతమంది ఏమిరా 5 మంది చాలా పెద్దదా ఓకే ఈ పక్క వచ్చామ్మా నువ్వు నీ పేరేం పేరు ఏంటికి తప్ప రాజా పెళ్ళయిందా పెళ్ళయిందా ఎంతమంది పిల్లలు ఎంతమంది పెళ్ళ 10 మంది అత్తచేనా 10 మంది పిల్లలు అండి తమ్మునికి నేను నచ్చరేనా రాజాది రాజా వీర ఓకే ఏం పేరు తెలుగులో చెప్ప ఏం పేరు రాజా పెళ్ళైందా మెల్లగా గట్టిగా చెప్పాలా పెళ్ళి అయిందా లేదా గట్టిగా పెళ్లి కాలేదంటే కదా అన్నకు పెళ్లి కాలే వాళ్ళ అమ్మకి నాయనకి బాగా చూసుకుంటాడు అమ్మతో చూసుకుంటాడు ఇంత అన్నం కూడా పెడతాడు కానీ చూస్తే డౌట్ వస్తుంది ఎలా లోపల ఇంకా కొద్దిగా పీకు లోపల ఇంకా ఏంది పీకాలరా నేను గుండెకాయలు ఏముందో పర్సనల్ తీయమంటున్నావా పెళ్లి కాలేదు కదా నీకు మరి ఎవరున్నారు నీకు ఎంతమంది 4 ఆంటీలు శభాష్ అందుకేరా నీకు రాజాతి వీర ఓకే ఇంక బా నేను 4 ఆంటీలు 4 ఆంటీలే అయ్యా ఏమ్మా మేస్త్రియా టవల్ కట్టుకొచ్చామ్మా బళ్ళారి మిరపకాయ ఓకే టవాల్ తీసే ముందర సామానం కట్టుకున్నావా ఓకే స్టైల్గా ఉండి ఇంటికి వచ్చినాక జోలు చేతులు పెట్టుకో జోబులు వెళ్ళావా జోలు చేతులు పెట్టుకో ముందర తీసుకోవద్దు స్టైల్గా అట్లా పెట్టుకో ఓకే ఏం పేరా గట్టిగా బేస్ తక్కువ ఉంది స్టీరే ఎక్కువ ఉంది కదరా ఓకే పెళ్ళయిందా లేదు ఇట్లదా ಅನ್ನಗ ಪೆಳ್ಳಿ ಆಗಿಲ್ಲ ಮದುವೆ ಆಗಿಲ್ಲ ಪೆಳ್ಳಿ ಆಗಿಲ್ವಾ ಇಲ್ಲ ಇವನು ಅನ್ನ ಆಗಬಹುದು ಅವನ ಇವಾಗ ಕನ್ಕೊಂಡ ಇದು ಬಳ್ಳಾರಿ ಮೆಣಸಿನಕಾಯಿ ಇದು ಒಳಗಡೆಯಿಂದ ಪಿಕ್ಕು
ಒಳಗಡೆ ನಿಂಗೆ ಕಿತ್ತಾಗಬೇಕಾ ತಮ್ಮಡು ಮದುವೆ ಆಗಿಲ್ಲ గట్టిగా వెళ్ళిపోకు మದುವೆ పెళ్ళైందా ఎవరున్నారు నీకు ఎవరున్నారు ఎంతమంది యాడున్నారు యాడున్నారు యా పక్క యారా ఎదరంగా బాబా రే జోకరు ಹಿಂಗ್ ಬಾ ತಮ್ಮನಿಗೆ ಮದುವೆ ಆಗೈತೆ ಇಲ್ಲಿ ಲವರ್ ಐತೆ ಮದುವೆ ಆಗಿಲ್ಲ ಲವರ್ ಐತೆ ಇಲ್ಲೆಲ್ಲ ಬಂದೈತಂತೆ ಎಲ್ಲಿ ಆಯ್ತು ಮತ್ತೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಕರೆಂಟ್ ಈಗ ಎಷ್ಟಿರ್ತದೆ ಸಿಕ್ಕಾಗಿರ್ತದೆ ಆ ಸಿಕ್ಕಿಗೆ ಅದನ್ನ ಮುಟ್ಕೊಂಡ್ರೆ ಸತ್ತು ಹೋಗ್ತೀವಿ ಇದು ಹಂಗೆ ಹಂಗೇನಾ 5 ಅಲ್ಲ 5 ಅಲ್ಲ ಏನ್ ನೋಡ್ಬೇಕು చూడండి ఇక్కడ మీరు నగడానికి కోసం ఇక్కడ ఒక జోకర్ కామెడీలోనా ఎవరు మాత్రం మరి ఒక తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నగారులు కానీ మరి ఎవరు మాత్రం కోప్పడద్దండి. ఎందుకంటే ఒక సినిమాకి వెళ్ళిన తర్వాత ఒక కామెడీ ఉంటేనే ఒక సినిమా పాస్ అవుతుంది, ఒక డ్రామాకి వెళ్ళిన తర్వాత ఒక కామెడీ ఉంటేనే ఒక డ్రామా పాస్ అవుతుంది. అలాంటి చిన్న ఒక జోకర్ ఒక సర్కస్లో ఒక కామెడీ ఉండాలి కాబట్టి మీరు నగడానికి కోసం ఇక్కడ జోకర్ కామెడీలు మరి ఎవరు మాత్రం కోప్పడద్దండి. రెడీ జోకర్ గారు? ఏమే పాట ఎత్తే చినిగిపోవాలా, అందుకే నా సొక్కా చింపేసిన ఈరోజు నువ్వు వాళ్ళు స్మైల్ చెక్ చేస్తావా? చెయ్యి బాగా. జోకరా జోకర్ ಏನಾ ಹಂಗ್ ಮಾಡ್ತಿದ್ಯಾ? అరే బాబు పాట రెడీనా? మీ దేవుళ్ళు మొక్కుంటారా? తమ్ముడు ఇక్కడ చూడండి, జోకర్ గారి చేతిలో చేయి కాలేదే. ఓకే తమ్ముడు ఇక్కడ చూడండి, నా సైడ్ ఇక్కడ జోకర్ గారు ఎలా డ్యాన్స్ చేస్తారో చేయండి. ప్రేమ సైపుల్లో పాట మధ్యలో పోవద్దండి, పిల్లలు లేపుకోపోతారు జోకర్. ఓకే రెడీనా బాబు? జోకర్ గారు రెడీనా? శాంపిల్ సాంగ్ బాబు, శాంపిల్ సాంగ్, శాంపిల్ సాంగ్. ఓకే రెడీ స్టార్ట్. 1 2 3 ಫಾಸ್ಟ್ ಹುಷಾರಿರ್ಬೇಕು, ಫಾಸ್ಟಿಗೆಲ್ಲ ಪಾಠ. ಅಪ್ಪಪ್ಪ ಸೂಪರ್. ನೆನಗೆ ಬಾ అరే బాబు. హలో కాదండి, ఇప్పుడు వాళ్ళ స్మైల్ ఎట్లుందో చెక్ చేస్తారా? వాళ్ళు ఎట్లా నవ్వుతారో, ఎందుకంటే వాళ్ళు నగేది కొంచెం స్మైల్ చెక్ చేస్తావా? తమ్ముడు రెడీనా? జోకర్ గారు ఎట్లా నగితే అట్లా నగండి, మీ స్మైల్ చెక్ చేస్తాడంట. రెడీ స్టార్ట్. గట్టిగా నగల హలో ఏమిరా? సూపర్ ఉంది, సూపర్. పాట రెడీ ಮತ್ತೆ. ఓకే రెడీ స్టార్ట్.
ఏమిరా పన్నుకున్నావు, నిద్ర వస్తుందా? అయ్యా ఏమిరా ఏమిరా అపకరాలా వస్తాను వస్తానా ఎత్తాలరా మేళకి ఎత్తాలరా లేండ్రా పైకి లేండ్రా అట్లా పని లేండ్రా ఇట్లరా వెళ్దామమ్మ రాజమామ ఇట్లా మహారాజా బాగుందా డాన్సా బాగుందా సూపరా అవునా పొద్దున్నే మా సార్ కాటికి పోయి బొమ్మటాల కాడ నీచో పిల్లల మీద కొడతారు సార్ నీకు ఓకేనా సరే కానీ జోకర్ గారు మరి పిల్లవాళ్ళు కూడా డాన్స్ బాగా చేశారు మరి వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్ ఏమైనా ఇస్తున్నావా? ఏం తెచ్చావు? ఏంద్రా అది ఏంద్రా? 5 స్టార్ డైరీ మిల్క్ అంట 5 స్టార్. ఓకే చాక్లెట్ తీసుకొని వెళ్ళిపోండి. చాక్లెట్లు తేపా బాబు 2. ఓకే వాళ్ళకి నిలబెడతావా తమ్ముడు? ఓకే జోకర్ గారు నిలబెడతాడు. ఇక తలకాయలంటే పైకెత్తానన్నా దేవునికి నమస్తే చేయండి. ఒక 5 నిమిషాలు సైలెంట్గా ఉన్నానన్నా అరుసొద్దండి. తమ్ముడు తలకాయలంటే పైకెత్తండి, దేవునికి నమస్తే చేయండి. తలకాయలు పైకెత్తాల, తలకాయలు పైకి ఇట్లా ఎత్తల్లా, తలకాయలు పైకి ఎత్తారు ఇట్లా. ఏమ్రా వాళ్ళు ఏమన్నా కళ్ళు తీస్తే వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ ఆంటీల్ని సరే గాని తమ్ముడు కళ్ళు అంటే మూసుకోండి, కళ్ళు తెరసండి. కళ్ళు తెరిచిన దూరం నిలబెట్టుకో పిల్లలకి. ఓకే ఓనాలు స్టార్ట్ మ్యూజిక్ ఉండు. ఓకే చదువుని ఎవరే బాబు వెళ్ళిపోరా. హలో ఏం బాబు రేపు మీరు వస్తున్నారా? ఎలా? రేపు నాకే బడ్జెట్లో మీటింగ్ ఉంది అన్నా. లాస్ట్ అన్నా ఎవరైనా ఒక 3 లీటర్లు డీజిల్ చెప్పండి ఏనా ఈ విధంగా ఆలోచిస్తున్నారన్నా? లాస్ట్ అన్న ఫైనల్ కార్యక్రమం అన్నా. మీరు చూడడానికే కదన్నా మేము చేస్తాం ఇక్కడ సర్కాస్. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి నా. అదేవిధంగా చూడండి ఇక్కడ రేపు లాస్ట్ రోజు, ఫైనల్ రోజు. రేపు మా కష్టం దక్కట్టుగా ప్రతి ఒక్కరు కలుస్తారు మా డాడీ. అవునా సరే చిన్న ఈ రోజు వచ్చిన అలాగే రేపు కూడా ప్రతి ఒక్క కుటుంబస్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రోగ్రాన్ని ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఈ రోజు కూడా మీ గౌరవ కాడ మేము డబ్బులు ఇప్పించుకోలేదన్నా. రేపు అనగా ఉత్తేజంతో రాగా ప్రతి ఒక్క ఇంటి వారు ఘనంగా ఎంతో గొప్పగా సాయం చేయాలా. అదే విధంగా మర్చిపోతున్నా ఆడబిడ్డలు వీర బ్రహ్మంగారి గుడి కట్టి రత్నాలాంటి రంగులు వేసి చిక్కని పందిరి వేసి సర్వేశ్వరుడు వీర బ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ పూజలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇంటింటి ఆడబిడ్డలు వచ్చి దేవుడి పూజలు చేసుకెళ్ళాక మీకు మీ కుటుంబానికి మంచిదక్క, మర్చిపోతానమ్మా. అదే విధంగా చూడండి ఇక్కడ ఇందరితో కార్యక్రమాలు బంద్ చేస్తున్నాం. ఈ రోజు వచ్చిన అలాగే రేపు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రాన్ని